బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక ప్రియురాల్ని సుమారుగా 20 ముక్కలుగా నరికి గోనె సంచిలో పెట్టి పొలం దగ్గర వదిలేశాడు ప్రియుడు. డీటెయిల్స్ లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి ఒక మహిళ, ఒక అమ్మాయి పక్కన ఉన్నటువంటి కొంతమంది దంపతుల దగ్గర నుంచి తన ప్రియుడు చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి, మీకు ఉద్యోగం ఇప్పిస్తాడంటూ 16 లక్షల రూపాయలు వసూలు చేసిందట. వారు కూడా పాపం దంపతులు కూడా సింగరేణిలో ఉద్యోగం దొరుకుతుందనే ఒక నమ్మకంతో సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తున్నారు కాబట్టి 15 లక్షల రూపాయల నుంచి 16 లక్షల రూపాయలు సుమారుగా ఆ అమ్మాయి కట్టబెట్టారు. అయితే ఆ అమ్మాయి ప్రియుడిని నమ్ముకొని ఆ డబ్బులు కూడా తీసుకుంది, ప్రియుడికి డబ్బులు కూడా ఇచ్చింది. ఉద్యోగం కోసం పలుమార్లు వారు పదే ఆ అమ్మాయిని ప్రశ్నించారు. ఆ అమ్మాయి కూడా ప్రియుడి పైన ఒత్తిడి తీసుకొచ్చింది. ఎంతకు ఉద్యోగం రాలేదు, తిరిగి డబ్బులు ఇవ్వమన్నా కూడా ససేమిరా అనడంతో ఆ దంపతులు డబ్బులు ఇచ్చిన వారు తీసుకొచ్చిన చోట వడ్డీలు కట్టలేక, అప్పులు తెచ్చిన చోట ఇబ్బందులు పడలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఏకంగా ఆత్మహత్య తర్వాత ఈ అమ్మాయి ప్రియుడి పైన మరింతగా ఒత్తిడి తెచ్చింది. ఒత్తిడి తెచ్చడమే కాకుండా కొన్నిసార్లు గొడవ కూడా జరిగింది, వారి ఇద్దరి మధ్య ఘర్షణ కూడా జరిగింది. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నేను ఫిర్యాదు చేస్తానంటూ కూడా అమ్మాయి ఆ అబ్బాయిని కొంత వారించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే డబ్బులు ఇవ్వాలని ఆలోచన లేనటువంటి ఆ ప్రియుడు అమ్మాయిని డబ్బులు ఇస్తానని చెప్పి నమ్మబలికి తన వెంట తీసుకెళ్లి కిడ్నాప్ చేసి ఓ చోట ఘర్షణ జరుగుతా ఆ అమ్మాయిని 20 ముక్కలుగా, అమ్మాయి శరీరాన్ని 20 ముక్కలుగా ఖండాలుగా ఖండించి ఒక గోనె సంచిలో వేసి ఓ పొలం దగ్గర వదిలేసి వెళ్ళాడు. నిజంగా ఇది చెప్పాలంటే కొంత దారుణం కూడా అనిపిస్తోంది, కొంత ఇబ్బందికరంగా కూడా ఉంది. మనుషులు ఇంత కఠినంగా, ఇంత పైశాచికంగా ఉంటారా, ఓ సైకోలా మారిపోతారనేది కూడా ఇక్కడ అర్థమవుతోంది. ఆ అమ్మాయిని 20 ముక్కలుగా కట్ చేసి, అమ్మాయి 20 ముక్కలుగా నరికేసి, ఒక రకంగా చెప్పాలంటే ఓ సంచిలో పెట్టేసి ఆ పొలం దగ్గర వదిలేసి వెళ్ళాడు ఎక్కడైతే ఘర్షణ జరిగిందో. అయితే ఆ అమ్మాయి తల్లిదండ్రులు కొన్ని రోజుల క్రితం నుంచి ఆ అమ్మాయి కోసం వెతుకులాడుతున్నారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా అమ్మాయి కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఆ అమ్మాయి యొక్క ఆచూకీ లభించలేదు. కానీ ఎవరో ఒక రైతు ఆ పొలం దగ్గరికి వెళ్ళి ఆ సంచిని చూసిన తర్వాత పోలీసులకి సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆ సంఘటన స్థలానికి వెళ్ళి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఆ శరీర ముక్కల్ని హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు వేయించిన తర్వాత ఆ ఆచూకీ కనిపించకుండా పోయినటువంటి అమ్మాయి శరీరానికి సంబంధించిన భాగాలు ఏమని గుర్తించారు. మొత్తం మీద ప్రస్తుతం ఎవరైతే ప్రియుడు వీరభద్రం ఉన్నాడో పరారిలో ఉన్నాడు. వీరభద్రం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఎవరు కూడా ఇటువంటి క్రైమ్ని, ఇటువంటి ఘటన ఎవరు కూడా కనీసం చూసి ఉండరు, ఎవరు కూడా కనీసం విని కూడా ఉండరు. ఒక దారుణమైన పరిస్థితి అని చెప్పొచ్చు. ఎంత పైశాచికాన్ని, ఎంత కర్కశంగా, ఎంత పైశాచికాన్ని ఒక సైకో వ్యక్తిలాగా ప్రవర్తించాడు తన ప్రియుడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. అన్నింటికీ కారణం డబ్బు. ఈ డబ్బే పెద్ద ఎత్తున ఈ రకంగా ఇంతటి స్థాయి దారుణాలకి ఒడిగట్టింది. ఏకంగా 3 మరణాలకు కారణమైంది. ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు ప్రియురాలు కూడా చాలా ఘోరాతిఘోరంగా, కిరాతకంగా హత్య గావించబడింది. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. మొత్తం మీద ఈ విచారణ తర్వాత పోలీసులు మాట్లాడారు మీడియాతో. వారు ఏం మాట్లాడారు చూద్దాం. కాశీపేట తండకు చెందినటువంటి భానోత్ భద్రము మరియు అతని తల్లి. భానోత్ భద్రంకు ఇంతకుముందే పరిచయమైన వివాహిత, ఇంటిలో సహజీవనం చేస్తున్నటువంటి వివాహిత ఆమెను చంపాలనే ఉద్దేశంతో 9వ తారీఖు మధ్యాహ్నం సమయంలో హత్య చేసి డెడ్ బాడీని అతను ఎవరికి కనబడకుండా డెడ్ బాడీని అతనికి గల పత్తి చేనులో, మన మాసినపేట తండ సమీపంలో గల రోడ్డుకు సమీపంలో గల అతని యొక్క పత్తి చేనులో బొంద తీసి, అంటే ఒక గుంటను తీసి వాళ్ళ అమ్మ సాయంతో తీసి దాన్ని పాతి పెట్టడం జరిగింది. ఇది మన ఫిర్యాదు మేరకు, అంటే మన మాసినపేట తండ సెక్రటరీ ఫిర్యాదు మేరకు మనం కేసు రిజిస్టర్ చేసుకొని ఆ కేసులో భాగంగా పూడ్చిపెట్టబడినటువంటి సంబంధించింది కాబట్టి మేడం సమక్షంలో, మన తహసీల్దార్ జులూపాడు గారి సమక్షంలో ఇంక్వెస్ట్ నిర్వహించడం జరిగింది. తదుపరి విచారణ జరుగుతుంది. తర్వాత తదుపరి అతన్ని అంటే మనకు ఎక్స్ట్రా జ్యుడిషియల్, అంటే మన మేడం, అంటే సెక్రటరీ మేడం కన్ఫెషన్ ప్రకారం అతని దగ్గర ఉన్నాడు. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కత్తితోటి అతని తల మీద నరికి చంపడం జరిగిందని చెప్పడం జరిగింది. కారణాలు అంటే అతని భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత గతంలో ఈమె కలిసి అతని భార్య మీద కొట్టినటువంటి కేసు ఉంది. తర్వాత ఇంకొకటి వేరే సాయిరాం తండలో కూడా ఇంతకుముందు ఒకటి కేసులో ఈమె డబ్బులు తీసుకున్నానంటే, ఇప్పుడు ఈ మృతురాలు అంటే ఎవరైతే డిసీజ్ ఉందో ఆ డిసీజ్ ఉమెన్ కూడా ఆ డబ్బులు తీసుకున్నదని చెప్పేసి తెలియవస్తుంది. పూర్తి వివరణ చేసిన తర్వాత మీకు వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది.
పూర్తి విచారణ సో ప్రస్తుతం వీరభద్రాన్ని పోలీసు అదుపులో తీసుకున్నారు, పోలీసు అరెస్ట్ చేశారు. నిందితుడు వీరభద్రం పోలీసు అదుపులో ఉన్నారు. ఎంతటి పైశాచికాన్ని ఎంతటి కర్కశంగా వ్యవహరించడానికి చాలా క్లియర్గా అర్థమవుతోంది. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారంగా చూస్తే ఇప్పటికే ఈ వీరభద్రం అనే వ్యక్తికి వివాహం కూడా అయిందట. అయితే తన భార్యను కూడా కొన్ని సందర్భాల్లో వీళ్ళు దాడి చేసినట్టు కూడా ఏదో పోలీసులు చెప్తున్నారు. ఇంకా కూడా పూర్తి వివరాలు అన్వేషిస్తున్నారు. ప్రస్తుతానికైతే వీరభద్రాన్ని ఆ పొలం ఉన్న చోటకి తీసుకువెళ్ళి సీన్ రికన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. ఎంతటి కర్కశంగా అంటే ఎవరైనా కూడా ఒక మనిషిని ఇంత దారుణంగా 20 ముక్కలుగా అసలు అంతటి ధైర్యం ఎలా వచ్చింది? కనీసం ఊహ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఊహ కూడా అందనటువంటి పరిస్థితి భయంగా కూడా కనుగుతోంది కొన్ని సందర్భాల్లో అది ఊహిస్తే కూడా. సో ఇంతటి ఘోరంగా తన ప్రియురాలైనటువంటి ఆ అమ్మాయిని ఏ రకంగా హతమార్చనేది చూస్తే కనుక డెఫినెట్గా ఈ విన్నవారంతా కూడా 20 ముక్కలుగా ఆ అమ్మాయిని హతమార్చాడు, కట్ చేశాడన్నప్పుడే అందరూ కూడా ఒక్కొక్కసారిగా జంకుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎంతటి కిరాతకుడు, ఎంతటి పైశాచికత్వం, ఒక సైకో లాగా మారిపడిన రకంగా అర్థమవుతోంది. సో మొత్తం అన్నిటికీ కారణం డబ్బే. మరింత సమాచారం కోసం కూడా పోలీసులు ఇంకా కూడా విచారిస్తున్నారు. వీరభద్రం ప్రస్తుతం పోలీసు అదుపులోనే ఉన్నాడు. ఇంకా ఏవైనా ఆయన ఇటువంటి ఘటనలే ఉన్నాయా, ఇంకెవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడా, ఇంకా దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా సేకరిస్తామంటగా పోలీసులు చెప్తున్నారు. ఏమైనా కూడా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటువంటి దారుణమైన పరిస్థితి చోటు చేసుకుంది. ప్రియురాల్ని హతమార్చాడు తన ప్రియుడు వీరభద్రం. మరింత సమాచారం కోసం అయితే పోలీసులు ఇంకా కూడా విచారణ చేపడుతున్నారు. చూద్దాం మరి ఇంకా ఎటువంటి ఆసక్తికర విషయాలు వెల్లడించబోతున్నారు అనేది. మాసిరిపేట తండకు చెందినటువంటి భానోత్ భద్రము మరియు అతని తల్లి భానోత్ భద్రంకు ఇంతకుముందే పరిచయమైన వివాహిత, ఇంటిలో సహజీవనం చేస్తున్నటువంటి వివాహిత ఆమెను చంపాలనే ఉద్దేశంతో 9వ తారీఖు మధ్యాహ్నం సమయంలో హత్య చేసి డెడ్ బాడీని అతను ఎవరికి కనబడకుండా డెడ్ బాడీని మన అతనికి గల పత్తి చేనులో, మన మాసిరిపేట తండ సమీపంలో గల రోడ్డుకు సమీపంలో గల అతని యొక్క పత్తి చేనులో బొంద తీసి, అంటే ఒక గుంటను అంటే తీసి వాళ్ళ అమ్మ సాయంతో తీసి దాన్ని పాతి పెట్టడం జరిగింది. ఇది మన ఫిర్యాదు మేరకు, అంటే మన మాసిరిపేట తండ సెక్రటరీ ఫిర్యాదు మేరకు మనం కేసు రిజిస్టర్ చేసుకొని ఆ కేసులో భాగంగా పూడ్చిపెట్టబడినటువంటి సంబంధించింది కాబట్టి మేడం సమక్షంలో, మన తహసీల్దార్ జులూపాడు గారి సమక్షంలో ఇంక్వెస్ట్ నిర్వహించడం జరిగింది. తదుపరి విచారణ జరుగుతుంది. తర్వాత తదుపరి అతన్ని అంటే మనకు ఎక్స్ట్రా జ్యుడిషియల్, అంటే మన మేడం అంటే సెక్రటరీ మేడం కన్ఫెషన్ ప్రకారం అతని దగ్గర ఉన్న, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కత్తితోటి అతని తల మీద నరికి చంపడం జరిగిందని చెప్పడం జరిగింది. కారణాలు అంటే అతని భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత గతంలో ఇతడు ఈమె కలిసి అతని భార్య మీద కొట్టినటువంటి కేసు ఉంది. తర్వాత ఇంకొకటి వేరే సాయిరాం తండలో కూడా ఇంతకుముందు ఒకటి కేసులో ఈమె డబ్బులు తీసుకున్నానంటే, ఇప్పుడు ఈ మృతురాలు అంటే ఎవరైతే డిసీజ్ ఉందో ఆ డిసీజ్ ఉమెన్ కూడా డబ్బులు తీసుకున్నదని చెప్పేసి